మధ్యంతర బెయిల్ అంశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు. బెయిల్ ను మరో 7 రోజుల పాటు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను కోర్టు విచారించలేమని చెప్పింది. ఆ పిటిషన్ లిస్టింగ్ ను సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. ఇక రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని, అందుకే ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక దానిపై విచారణ ఆలస్యం అవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ ను మరో 7 రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ ఇటీవల సుప్రీంను ఆశ్రయించారు. జూన్ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్ అంశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు. బెయిల్ ను మరో 7 రోజుల పాటు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను కోర్టు విచారించలేమని చెప్పింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ కీర్తన. మధ్యంతర బెయిల్ పిటిషన్ అంశంలో ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఊరట లభించలేదని చెప్పుకోవాలి. దాదాపు మధ్యంతర బెయిల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి ఎన్నికల ప్రచారంలో ఒకవైపు ఢిల్లీ ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా ఆయనకి వచ్చే నెల 1 వరకు కూడా మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీకి సంబంధించిన కేసులో తిహార్ జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ సీఎం కి కొంత దాదాపు బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో, మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఎన్నికల ప్రచారంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయనకు బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొక 7 రోజుల పాటు కూడా ఆయన బెయిల్ పిటిషన్ పొడిగించాలంటూ కూడా ఆయనను కోర్టును సంప్రదించినటువంటి నేపథ్యంలో కోర్టు దాన్ని తిరస్కరించిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ కోర్టు విచారించకుండానే పక్కకు పెట్టేసిందని చెప్పుకోవాలి. ఆ పిటిషన్ లో లీగల్ గా సుప్రీంకోర్టు రిజర్వ్ చేయలేదని చెప్పుకోవాలి. రెవెన్యూ కోర్టుకి సంబంధించి ఆయనకు ఏదైతే ఊరట లభించకుండా పోయినటువంటి నేపథ్యంలో కూడా ఈ మధ్యంతర బెయిల్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ ను తిరస్కరిస్తూ కనిపిస్తా ఉంది. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండ్ ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టును కూడా సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఏదైతే ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా విచారణ ఆలస్యంగానే జరిగినట్లు చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎన్నికల ప్రచారంలో నిర్వహించేందుకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసినటువంటి నేపథ్యంలో కూడా దీంతో ఈ నెల ఏదైతే 1వ తారీఖుతో ఆయనకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ ముగియడం పోతున్న నేపథ్యంలో కూడా జూన్ 2 తిరిగి మళ్ళీ ఆయన తిహార్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో తిరిగినటువంటి నేపథ్యంలో కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా బరువు తగ్గడం, కిడ్నీ సమస్య లాంటి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్లో మరొక 7 రోజుల పాటు కూడా పొడిగించాలంటూ కూడా కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి సుప్రీం కోర్టులో దాఖలు చేసినటువంటి ఈ యొక్క పిటిషన్ ని రద్దు చేస్తూ జూన్ 9 జైలుకు వెళ్ళాలి, జూన్ 9 వరకు కూడా అంటే పొడిగించండి అంటూ అంటే ఈ పిటిషన్ లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో కూడా దాన్ని కంప్లీట్ గా కూడా తిరస్కరిస్తూ మళ్ళీ ఆ పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణ ఏం చేపట్టకుండానే ఉంది. దీనిపై కోర్టు ఇప్పటి వరకు తిరస్కరించినటువంటి నేపథ్యంలో మరి ఎల్లుండి 2న ఆయన తిహార్ జైలుకు వెళ్తారా లేదా మరొక బెయిల్ పిటిషన్ ఏమైనా దాఖలు చేస్తారా అనేటువంటి దానిపైన కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో తాజా పరిణామాల నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి సంబంధించి కొంత ఊరట లభించలేదని చెప్పుకోవాలి కీర్తన. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.